నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లతు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి గోడ పడిపోవుననెను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించియుండిరి గనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బల్లతు, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము. గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటిమాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలములలోనున్న పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారము వారి వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడెననియు దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి, సగము మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరును ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో, ప్రతి వాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పితిమి. ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుగు కొనుటకు తప్ప మరి దేనికిని తమ వస్త్రములను తీసివేయలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనకు భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.